అర్జున్ ఆ ఎస్టిడి బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో. నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నావు, పైకి ఎప్పుడు వచ్చావు? కింద ఒక డ్రెస్, పైన ఒక డ్రెస్సా? సరే గాని నువ్వెవరు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు, కాటి కాపిరి వదల్లా. లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు, నేను వదల్లా. 5 సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్నెక్కడికి రప్పించాను. అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు. ఎవరి చావు వాళ్ళ చేతుల్లో ఉండదు మిత్రమా. నువ్వెవరు నేను చనిపోలేనని చెప్పడానికి? నేను ఇప్పుడే మేడపై నుంచి దూకి చనిపోతాను. చూడు చూడు. ఓకే, జంప్. స్టాప్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ. అదెవడు కావాలయా? డబ్బుల్ది. డబ్బంటే? డబ్బు అంటేనా? 200 కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నావు? టికెట్ ఎప్పుడు ఇస్తారన్నావు కదా, ఇప్పుడు డబ్బులా అంటావేంటి? డబ్బుల్ది. 100 రూపాయలది. 100 రూపాయలా? అంటే ఏంటి 100 రూపాయలు అంటే తెల్లా నీకు? ఏంటి ఎటకారమా? నీటి కనిపిస్తున్నావు కదా, లారీకి ఎత్తుకున్నాను. నాకు ఇయ్యాల్సిన 100 రూపాయల బదులు 1000 రూపాయలు బదిలీ చూడు నీకు. దొంగ బేరం. ఇలా సార్ 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 అయ్యే, అతను 200 కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కాడా? అవునయ్యా, ఆడో పెద్ద పోర్ట్ వంటి కేడి. అవ్వా సార్, ఇప్పుడే సార్ అతను 8వ అంతస్తులో ఉన్నాడు. అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను. ఏంటమ్మా, 8వ ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేశావా? నువ్వు బతికేశావా? అది నేను నమ్మాలా? ఎలా? నువ్వు ఇప్పుడే కదా 8వ అంతస్తులో ఉన్నావు. ఎప్పుడు 200 కిలోమీటర్ల ముందు లారీ ఎక్కావా? 200 కిలోమీటర్లేంటి, 2000 కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కి రాగలను. మరి నీ సంగతి ఏమిటి? చస్తానన్నావు, చావలేదు. దట్ ఈస్ ఫేట్, నసీబ్. ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా. నా తలరాత నీకెలా తెలుసు? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా? అవును. నువ్వు దేవుడువా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పిన దానికి నవ్వు రాక? నువ్వు ఇందాక ఎక్కడి నుంచి దూకావు? మేడమే నుంచి. అప్పుడు ఎక్కడ పడ్డావు? రోడ్డు మీద. ఇప్పుడు ఎక్కడున్నావు చూడు. భయంగా ఉంది, భయంగా ఉంది. నీకు భయమే కదా? ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు. చావంటే నీకు భయమే కదా? సరే గాని నువ్వు దేవుడు అని చెప్పావు, కానీ చూడ్డానికి నువ్వు చాలా సింపుల్ గా ఉన్నావు. సింపుల్ గా ఉన్నానా? అయితే ఇప్పుడు చూడు. రే రే, మీ అమ్మమ్మను కాదురా, నేనే. మళ్ళీ చూడు. నువ్వు కాదురా, నేనే. ఇలాగే ఉండిపోనా? వద్దు, ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ నువ్వు దేవుడు కాదు, నువ్వు ఎవరు మాయలు మరాఠీవి. ఆహా. అయ్యో, రే రే, కంగారు పడద్దు. ఎప్పుడైనా దేవుణ్ణి చూసావా? ఎందుకు చూడలేదు? మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం, నడుంకు ఒక చిన్న గుడ్డ కట్టుకుని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు. ఓ, చాలా సార్లు చూశాను. అరే, నేనే నగల కొట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నావేంటి? అవన్నీ మీరిచ్చినవే. నేను ఎక్కడైనా ఉంటా, ఎలా అయినా ఉంటా, ఏ రూపంలో అయినా కనపడతా. నువ్వు దేవుడు అంటున్నావు, పాప అమాయకుడైన లారీ డ్రైవర్ డబ్బులు ఇస్తానని ఎందుకు మోసం చేశావు? తప్పు కదా మిత్రమా? డబ్బుకి దేవుడికి సంబంధం లేదు. డబ్బు మనిషి కనిపెట్టింది. మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు, కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే. మహాత్మా గాంధీ ఫోటో డబ్బు మీద ఉంది. మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిదా, ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది? మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా, మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు?
అలాంటి డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తానురా? ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో 10 లక్షల లాటరీ గెలవబోతున్నాడు. నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు. నన్ను కొలిచే అందరినీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ మంచి మనసు చూసి. నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు, నీ కోసం పెట్టుకోవు. అలాంటి నువ్వు నీ భార్యని వదిలిపెట్టకూడదు, చావకూడదు. నేను ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను? నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడు అవుతావు. నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడు అవుతావు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది. బంగారు నువ్వా? సూపర్! అదిరిపోయే మ్యూజిక్, కళ్ళు చెదిరే ఫ్లవర్స్, నీ లీలలే లీలలు. మ్మా! ఎన్ని సృష్టించి ఏం లాభం రా? కొన్ని మిస్ అయ్యాను. ఏంటది? గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్సా? యా, ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంత మంది ఉన్నారు. నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు. సరే, ముందు షేక్ హ్యాండ్ ఇవ్వు. ఎందుకు? షేక్ హ్యాండ్ ఇవ్వు. నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో ఉండిపోకుండా దాన్నే నీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వురా అస్సలైన మగాడు అంటే. మగాడమని నువ్వంటే సరిపోతుందా? అదేమందో తెలుసా? ఎవరేమన్నారో ఎక్కడేం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. అయితే నాకు రేపు ఏం జరుగుతుందో చెప్పు. అబ్బని, రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా. దాంట్లోనే ఇంట్రెస్ట్, థ్రిల్, మిస్టరీ ఉంది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? రేయ్, నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది. అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? ఎక్కడున్నాను? ఇక్కడే కదా. ఆగరా ఆగరా. ఎందుకు? నీ లోపలికి వెళ్ళాను కదా. నిన్ను సముద్రంలోకేంటి, ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. ఈ మ్యాజిక్లన్నీ నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు. నేను నిన్ను నమ్మాను. చాలా మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏది నీ దేవుడు, ఎక్కడుంటాడని. వాళ్ళందరికీ నువ్వు ఉన్నావని ఎలా చెప్పాలి? వాళ్ళందరినీ ఎలా నమ్మించాలి? చెప్పలేవు 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 మిత్రమా చెప్పలేవు. మిత్రమా ఆగు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి, అందుకు మీకు కనపడతాయి. బ్రెయిన్, హార్ట్, కిడ్నీలు, లివరు లోపలుంటాయి. స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు. ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా? అలాగే నేను ఎక్కడుంటానో, ఎప్పుడొస్తానో, ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు. సూపర్ బంగారు. మ్మా! ఏంటి అంత జాలీగా ఉన్నావు? కరెక్ట్ గా క్రాస్ చేసి కావాలని అడక్కు. నా కథ నాకన్నా నీకే బాగా తెలుసు. అది సరేగానే బంగారు, నువ్వేంటి సైకిల్ మీద? ఏదో ఎక్సర్సైజ్లే, కొవ్వు తగ్గించుకుందామని. కొవ్వా? నీకా? మీరు మామూలుగా వదులుతున్నారా మరి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతం, హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్ గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి. రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా, మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది. అందుకే ఎక్సర్సైజ్. అసలు నాకేం అర్థం కాల. నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు. నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది. నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేయి. హెల్పా? నా కార్ నడపడం రాదే. తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు. నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయి సత్యాకి ఏమైనా అయితే? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసని చెప్పాగా. వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసే, నేనున్నాగా. నువ్వుంటే కార్ ఏంటి, లేనైనా నడిపేస్తాను.